కాబట్టి అందుకనే మనం ప్రతి ఆదివారం మనం బలలో పాలు పొందేదానికి కారణం ఏంటనంటే మనము దినదినము మనం నూతనపరచబడాలి. మన కార్యాలు 6 రోజులు మనం లోకంలో ఉంటున్నాం. ఆ లోకంలో ఉండేటటువంటి ఆ యొక్క మస్టు మనకి అంటుకుంటుంది. ఏ విధంగానో ఒక విధంగా మనం పాపంలో పడుతున్నాం, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా. కాబట్టి వాటి అన్నిటిని మనం సరి చేసుకునేదానికే మనకి బల్ల. అందుకనే దేవుడు మనకి ఈ యొక్క బలను అనుగ్రహించాడు. కాబట్టి ఈ యొక్క బలలో పాలు పొందడం ద్వారా మనం నూతన పరుచుకునేదానికి ప్రభు మనకి ఒక మంచి ఆధిక్యతను మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ రెన్యూడస్. 5వది. 6వదిగా మనం చూసినప్పుడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని, ఉచితముగా మనల్ని నీతిమంతులుగా చేశాడు. హీ మేడ్ us righteous. కాబట్టి ఇది 6గా మనం చూస్తూ ఉంటాం. రైచియస్, ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనం ఏమీ చెల్లించలేదు, ఒక్క పైసా చెల్లించలే ఆయనకి. అటువంటి ఉచితంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. కాబట్టి ఏం చేశాడు? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మనల్ని పాపపు ఊబిలో నుండి పైకెత్తాడు. తర్వాత ఏం చేశాడు? మనల్ని విమోచించాడు క్రీస్తు రక్తం ద్వారా. ఆ తర్వాత మనల్ని ఏం చేశాడు? ఆయన తండ్రితో కూడా సమాధానపరిచాడు. ఆ తర్వాత మనల్ని నూతనపరిచాడు. ఆ తర్వాత మనల్ని నీతిమంతులుగా చేర్చాడు. 7వదిగా చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. ఈ 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రులైనటువంటి మనల్ని ఆయన ధనవంతులుగా చేయాలని ఆయన మన కొరకు ధనవంతుడైనటువంటి ఆయన దరిద్రుడుగా మారాడు. కాబట్టి టు మేక్ us రిచ్. 7వ R ఏంటి? మనల్ని ధనవంతులుగా చేశాడు. హీ మేడ్ us రిచ్. కాబట్టి మనల్ని ధనవంతులుగా చేయటమే కాదు కానీ ఆయన ఏం చేశాడు? 1 పేతురు 2వ అధ్యాయము 9 నుంచి 10 వరకు చదివినప్పుడు చదవండి ఎవరైనా. 2 పేతురు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో చీకట్లో ఉన్నటువంటి మనల్ని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన నడిపించాడు. పిలిచిన వాని గుణాతిశయములను గుణాతిశయాల్ని మనం ప్రచురం చేసేటానికి ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైనటువంటి యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తుగా మనల్ని చేశాడు. కాబట్టి రాజులైనటువంటి యాజక సమూహంలో మనల్ని చేర్చాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. కాబట్టి మనకి పరలోక స్వాస్థ్యాన్ని ఆయన మనకిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఎలా ఉండగలం? కాబట్టి ఒక మాట 2 మాటలతో మనం ఆరాధన అంటే గంటలు చేసేది కాదు. అది ఇంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు క్లుప్తంగా మనం ఇతరులకు కూడా మనం సమయం ఇవ్వాలి. మన తర్వాత ఇంకొకరు వెయిట్ చేస్తున్నారనేది మనం గ్రహించి 4 మాటలతో ఆయన స్తుతిస్తే చాలు. ఆ కొద్ది మాటలే ప్రభుకి సంతోషమిస్తుంది. కాబట్టి మనం ఆత్మతో సత్యముతో చెప్పబడినటువంటి వాక్య వెలుగులో మనం ప్రభుని ఆరాధిస్తాం. లేచినప్పుడు ఒక పాట పాడుకుందామండి. సాంగ్ నెంబర్ 3 సియోని గీతాల్లో. సో సాంగ్ నెంబర్ 3 2 స్టాంజ్ 2వ చరణాన్ని పాడుకుందాం. అందరూ లేచినప్పుడు సండే స్కూల్ పిల్లలు వారి తరగతికి వెళ్ళండి. సో ఇందులో ఒక్క మాటని మీకు గుర్తుంటే చాలా సంతోషం. నాకు తెలిసి లాస్ట్ది పక్కా గుర్తుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకండి రిచ్ అంటే చాలా ఇష్టం కదా. 7 hours చెప్పినాడు అంకుల్. సాంగ్ నెంబర్ 3
రెండో చరణాన్ని మాత్రం పాడుకుందాం. ఆయన మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు ఏ పాటి వాడనే పాట దగ్గరగా పాడండి. సండే స్కూల్కి ఎవరు పిల్లలు ఇక్కడ ఉంచొద్దు, చిన్న పిల్లలైనా అక్కడికి వెళ్ళి మీరు అలవాటు చేయించండి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. నీ చేతి పని అయిన ఆకాశము చంద్ర నక్షత్రములని చూడా, నీ చేతి పని అయిన ఆకాశము చంద్ర నక్షత్రములని చూడా, వారిని దర్శించి జ్ఞాపకము చేయా, మానవుండు ఏ వాటి వాడు, వారిని దర్శించి జ్ఞాపకము చేయా, మానవుండు ఏ వాటి వాడు. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. కూర్చోండి, మీకు మైక్ ఇవ్వబడుతుంది. చెప్పబడిన వాక్యములో ఏదైనా రెండు మాటలు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, మనము దీనస్థితిలో ఉన్నప్పుడు ఆయన మనను గుర్తు చేసుకున్నాడు. లోకంలో మనల్ని పట్టించుకున్న వారు ఎవరూ లేరు. ఆకాశమందున్న దేవుడు నీ స్థితిని నా స్థితిని చూసి నిన్ను విమోచించడానికి, నీతిమంతునిగా చేయడానికి, లేదా ఆయనతో సమాధానపరచడానికి, ఇంకా పాప ఊబిలో నుంచి లేపడానికి, ఫైనల్లీ క్రీస్తులో మనల్ని ధనవంతులు చేయడానికి ఎంతమందిని గుర్తు చేసుకున్నాడు. అందులో ఒకవేళ రాహేలు వలె నువ్వు ఉన్నావేమో, బహుశా అబ్రహాము వలె నీవు ఉన్నావేమో, ఎవరి వలె నీవు ఉన్నావో గుర్తు చేసుకొని, నిన్ను గుర్తు చేసుకున్న దేవుణ్ణి హృదయమార ఒక్క మాటతో హృదయమార క్లుప్తంగా ప్రభుని ఆరంభించండి. పరిశుద్ధుడు ప్రేమ దన్నతో పెట్టి పాపినై నన్ను ఆ పరలోకం కనిపెట్టి భూలోకానికి వచ్చి శిక్ష భరించి కలువ సిలువల వేలాడి నీ రక్తం కార్చి, నువ్వు కార్చిన రక్తంతో నా పాపం కడిగి మోషించి నన్ను రక్షించుకున్నందుకు నీకు వందనములు స్తోత్రములు. ఏ పాటు దాని తండ్రి అంతలో ఉండి మాయమయ ఆవిరి వంటి నా జీవితం ప్రేమించి నన్ను విమోషించినవు, నీ బిడ్డగా చేసుకున్నందుకు నీకు వందనములు స్తోత్రములు. నాయనా, నేను జిగటగల దొంగ ఊబిలో పడి ఉన్న నన్ను నువ్వు లేవనెత్తినవు, పైకి లేవనెత్తినవు దేవా, నీకు వందనములు స్తోత్రములు. నాయనా, నువ్వు ఉండు స్థలంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనములు స్తోత్రములు. తండ్రి, పాపంలో శాపంలో పడిన నన్ను లేవనెత్తిన నీ కృప కొరకు నీకే వందనములు స్తోత్రములు. తండ్రి, నేను నా తండ్రి తల్లి ఇడిచిన మరిచిన నువ్వు విడవని ఎడబాయని దేవుని నా జీవితంలో దయచేసినందుకు నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాపం చేత అపరాధంతో సచ్చిన క్రీస్తులో బతికింపజేసిన నీ ప్రేమ గొప్ప, నీ క్రయధనంకు నేను ఏం చెల్లించు దౌర్భాగ్యాన్ని. ఎంత స్తుతించినా రుణస్తురాన్ని ఒప్పుకుంటూ నా కృతజ్ఞత స్తుతి ఆరాధన యేసునామంలో నీకే సమర్పిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, నాయన గత